ఆకాశానికి ఎగిరాడు వీళ్ళు ఇద్దరు సుందోపసుందులు. వీళ్ళ కథ వస్తాం. దేవతా భవనాలపై పడి దాడి చేశారు వాళ్ళు. దాడి చేయటం అంతే కదా, దీనికి ముహూర్తం ఎందుకు నాకు అర్థం కాలే. ఈ విషయం దేవతలకు తెలిసింది. సుందోపసుందులకు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గురించి కూడా తెలిసింది. ప్రస్తుతం ఈ దైత్యులను గెలవటం కష్టం, కుదరదు. కనుక మనం పారిపోవటమే మంచిది. ఇంకా అదొకటే పలాయనం. ఆ పలాయన మంత్రం పెట్టారు వాళ్ళు. 10 వెళదాం కదా, వీళ్ళతో గెలచలేం మనం, ఎందుకులే వెళ్ళిపోతాం అనే నిర్ణయానికి వచ్చి స్వర్గం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరారు. అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎదిరించి పోరాడినటువంటి కొంతమంది స్వర్గలోక వాసులను సుందోపసుందులు వధించి స్వర్గాన్ని కూడా జయించారు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, వధించి అన్నారు కదా, మరి అమృతం తాగలేదని. స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అమృతం తాగలేదు కదా, కొంతమంది దేవతలే తాగింది. అందుకని కొంతమంది పడ్డారు. అమృతం తాగిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా వాళ్ళకు పిల్లలు పుడతారా? సంకల్పానుసారంగా పుడతారు కదా. అంటే మనుష్యలోకం నుంచి వాళ్ళు తపస్సు చేసి మనుషులు దేవతలు అవుతారు కదా, వాళ్ళందరూ దేవతలే కదా, వాళ్ళు అమృతం తాగలేదు కదా, వాళ్ళు చస్తారంతే. అట్లా చంపారు. తమ విజయాన్ని ప్రకటించి ఇక పాతాళం వైపు చూసి అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంతమంది బలవంతులైనటువంటి నాగులు ఉన్నారు. వారిని ఎవరూ జయించలేరు, నాగుల్ని. అటువంటి వారిని సుందోపసుందులు చాలా సులభంగా జయించారు, వరబలం. ఇక పాతాళంలో కూడా తమ విజయాన్ని ఘోషింపజేసి భూలోకానికి వచ్చారు. అక్కడ బలవంతులు ఎవరు అని చూస్తే వారికి సముద్రపు ఒడ్డున మ్లేచ్ఛులు కనిపించారు. వెంటనే వారి వద్దకు వెళ్ళి వారిని గెలిచేశారు, మ్లేచ్ఛుల్ని, తెల్లవాళ్ళని. తర్వాత వారికి విప్రులు కనిపించారు, బ్రాహ్మణులు. వాళ్ళేం చేశారు పాపం, మొదటే ఏమీ లేదు, పూజ లేదు, ఏమీ లేదు. ఈ సందర్భంలో ఈ భూమి మీద విప్రులు ఒక్కరే తల వంచటం లేదు. వారి తలలు కనుక వంచితే ఈ భూమి అంతా మనకు వశమవుతుంది. పైగా విప్రులు యజ్ఞాలు యాగాలు చేసి హోమకుండంలో నెయ్యి మొదలైనటువంటి హోమద్రవ్యాలు వేసి దేవతల తేజస్సును పెంచుతున్నారు. వాళ్ళు బలాన్ని పెంచుతున్నారు, దేవతలకు ఇస్తున్నారు, దేవతలను రక్షించుకుంటున్నారు. వీళ్ళు వారి యొక్క సంపదలను పెంచుతున్నారు. కనుక మనకు అసలైన శత్రువులు ఎవరు? మనకు విప్రులే. వారు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి పట్టుకోండి, వారి తలను తీసేయండి. ఎట్లా తల వంచరు కాబట్టి తీసేసేయండి. యజ్ఞయాగాదులు చేసే ప్రదేశాల్లో వారు ఎక్కువగా దొరుకుతారు. ఆ ప్రదేశాలను కనిపెట్టండి, అక్కడికి వెళ్ళి యజ్ఞాన్ని చెడగొట్టండి, వారిని కూడా చంపేసేయండి అని సుందోపసుందులు తమ దైత్యసేనను ఆజ్ఞాపించారు. అప్పుడు వారు తూర్పు సముద్ర తీరాన ఉన్నారు. వాళ్ళు అక్కడి నుండి అందరూ కూడా అన్ని వైపులకు బయలుదేరారు. ముందుగా యజ్ఞాలను చేసే బ్రాహ్మణులను పట్టుకొని చంపారు. మునులు ఆశ్రమంలోకి వెళ్ళి అగ్నిహోత్రాలను, హోమ సామగ్రిని నీటిలోకి విసిరేశారు. నానా బీభత్సం చేశారు. వారిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎంత మహామునులైనా, ఎంతటి శక్తివంతులైనా కోపించి పెట్టినటువంటి శాపాలు కూడా వారిపై పనిచేయలేదు. శాపాలు ఏది పనిచేయటం లేదు. నీళ్లు ఖర్చు అవుతున్నాయి కానీ శాపాలు ఎవ్వరిది పనిచేయటం లేదు. ఎందుకంటే వాళ్ళు వర గర్వితులు, వాళ్ళు ఏమి చేయటానికి వీల్లేదు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరబలం వల్ల శాపాలు వారిని బాధించలేదు. రాళ్ల మీదకు కూడా వదిలినటువంటి బాణాలు వ్యర్థమైపోయినట్లుగా పెద్ద పెద్ద మునులు పెట్టినటువంటి శాపాలు కూడా అన్నీ వ్యర్థమైపోయాయి. రాయి మీద బాణం వదిలినట్టుగా గరుత్మంతుడికి భయపడి పాములు పరిగెత్తినట్లుగా ఆ ఇద్దరికి భయపడి వీళ్ళంతా బ్రాహ్మణులు పరిగెత్తారు. పాపం పరుగులో పరుగులు.
సుందోపసుందులు దైత్యసేనతో కలిసి ఆశ్రమాలను నాశనం చేశారు. సురుక్కులు, శృవాలు విసిరేశారు, విరిచేశారు, కలశాలను బదలుగొట్టారు. కాలం అంతటినీ కబళిస్తున్నట్లుగా వారు విప్రులను, ఋషులను చంపటానికి బయలుదేరారు. భయంకరమైనటువంటి జంతువుల రూపాలను ధరించారు. కొందరిని చంపారు కూడా. ఏనుగు రూపంలో వెళ్ళి కొంతమంది ఋషులను చంపారు. సింహాలు, పులులు రూపాలను ధరించి మరికొంతమంది మునులను చంపారు. అతి ఘోరంగా ఋషులను చంపారు. సుందోపసుందులు ఎప్పుడు ఏ రూపాన్ని ధరిస్తారో ఋషులకు తెలియదు. అందుకు వారికి ఎంతో భయపడిపోయారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వారు భయంకరంగా పీడించటం వల్ల భూమిపై వేదాలన్నీ ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, విప్రులు నశించారు, తీర్థయాత్రలు ఆగిపోయాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి కదా, అట్లా అన్నీ ఆగిపోయాయి. అన్ని చోట్ల అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అంగళ్ళ వద్ద ఎవరు కొనడం లేదు, అమ్మటం లేదు. ఇళ్లల్లో ఎవరు దేవతలకు పూజలు చేయడం లేదు, అది కష్టం. పవిత్రమైన కర్మలు చేయటం లేదు, భయం. ఇంట్లోనే చేసుకుంటున్నారు కర్మలు. బంధువు ఎవరైనా చచ్చిపోతే అవి వెళ్ళటం లేదు, పోతాడులే అనుకోండి, మనమేమో ఉంటే బాగుంటుందని. పంటలు పండించటం లేదు, రైతులు కూడా వెళ్ళటం లేదు, పశువులను కాపాడటం లేదు, మేము బతికితే చాలు అని. అంతగా దైత్యులు నగరాలు, ఆశ్రమాలను నాశనం చేశారు. భూమి అంతా ఎముకల అస్థిపంజరాలతో నిండిపోయి భయంకరంగా అయిపోయింది. చూసారా, ఒకప్పుడు అయిపోయింది అని మనం సమాధానం తెచ్చుకోవాలి. ఎవరూ పితృకార్యాలను చేయటం లేదు, యాగాలు చేయటం లేదు, ఎవరు భూమి వైపే చూడటం లేకపోతున్నారు. పరిస్థితి అంతా భయంకరంగా అయిపోయింది. సుందోపసుందులు చేసినటువంటి ఈ ఘోర కర్మలను చూసి చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు అందరూ కూడా ఎంతగానో దుఃఖించారు. ఇలా అందరినీ బాధించి పీడించి వధించిన సుందోపసుందులు అన్ని దిక్కులను జయించేశారు. శత్రువు అనేవాడు లేకుండా చేసుకున్నారు. తర్వాత కురుక్షేత్రంలో ఉన్నటువంటి భవనంలోకి సంతోషంగా ప్రవేశించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సుందోపసుందులు చేసినటువంటి ఘోర కృత్యాల వల్ల భూలోకమంతా అతలాకుతలమైపోయింది. భూలోకమంతా ఇప్పుడు అతలాకుతలమైపోతున్నది. ఎటు చూసినా ఆహాకారాలే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది. ఆ హత్యాకాండను దేవఋషులు, సిద్ధులు, మహర్షులు చూసి ఎంతో దుఃఖించారు. మహర్షులంటే ముక్కు మూసుకొని మూల కూర్చొని తపస్సు చేసుకునేవారు కాదు, తమ స్వార్థం చూసుకునేవారు కూడా కాదు. ఎల్లప్పుడూ లోకం కోసం, లోకుల మేలు కోసం ప్రార్థిస్తూ ఉండేవారు. అందుచేత సత్పురుషులను పూజించాలి, గౌరవించాలి. మహర్షులు ఇంద్రియాలను జయించిన వారు కదా, కోపాన్ని నిగ్రహించుకొని ఉన్నవారు, ఆత్మజయం సాధించిన వారు. ఆ మహర్షులు భూలోకవాసుల పడుతున్నటువంటి కష్టాలను చూసి కరిగిపోయారు. వెంటనే సత్యలోకానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు, సిద్ధులు, బ్రహ్మర్షులతో కలిసి ఆ సమయంలో అందరూ కూర్చున్నారు. అక్కడ ఇంకా మహాదేవుడు వాయుదేవుడితో కలిసి అగ్నిదేవుడు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మమానసపుత్రులు, వైఖానసులు, వాలకిల్యులు, తేజోగర్భులు మొదలైన వారు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఋషులు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి సుందోపసుందుల గురించి చెప్పారు. వారు చేసిన అకృత్యాలను చెప్పారు. అప్పుడు దేవతలు, మహర్షులు ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కడానికి తగిన ఉపాయం చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అందరి మాటలు విని కాసేపు ఆలోచించి సుందోపసుందులను ఇక ఉపేక్షించకూడదు, మనం వారు మరణించాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే
విశ్వకర్మను పిలిచి ఇలా అన్నాడు, ఓ విశ్వకర్మ, ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించు. ఆ బంగారు బొమ్మ కారణంగానే సుందోపసుందుల వధ జరగాలి అని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ఆయనకు నమస్కారం చేసి ఆజ్ఞను పాటించాడు. ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. 3 లోకాల్లోని చరాచరలో ఏ పదార్థం శ్రేష్టంగా ఉందో, అందంగా ఉందో దానిని తీసి తాను సృష్టించిన సుందరి ఆ శరీరంలోకి చేర్చాడు. అనేక రత్నాలను ఆమె అవయవాల్లో చేర్చాడు. ఆమె శరీరం రత్నరాశిమై అయిపోయింది. రత్నకాంతులను వెదజల్లుతోంది కూడా. ఆ స్త్రీని విశ్వకర్మ విశ్వ ప్రయత్నంతో సృష్టించాడు. అందుచేత ఆ సుందరి ముల్లోకాలలోని స్త్రీలందరిలోనూ అతిలోక సుందరి అయిపోయింది. ఆమె శరీరంలో అందరినీ ఆకర్షించేదిగా ఉంది. లక్ష్మీదేవే రూపుతాల్చినట్లుగా ఉంది. ఆమె సకల ప్రాణుల చూపులను మనస్సులను దోచేసుకుంటున్నది. అంత సౌందర్యంగా తయారైపోయింది. తిలం తిలం సమానీయ రత్నానాం యద్వినిర్మిత తిలోత్తమేతి తస్య నామచక్రే పితామహః. ఉత్తమ రత్నాలన్నిటినీ నువ్వు గింజంత పరిణామంలో తీసి ఆమెను సృష్టించడం చేత బ్రహ్మదేవుడు ఆమెకు తిలోత్తమ అనే పేరు పెట్టారు. ఆ తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఓ దేవా, నేనేం చేయాలి, నన్నెందుకు సృష్టించావు అని అడిగింది. అంటే ఆ తిలోత్తమ నువ్వు గింజంత అలంకారం వేశారంటే ఇంకెంత ఉందో అయితే చెప్పలేం కదా. అందుకని తిలోత్తమ. బ్రహ్మదేవుడు, ఓ కళ్యాణి తిలోత్తమ, నువ్వు సుందోపసుందుల వద్దకు వెళ్ళు. నీ అందమైన రూపంతో వారిని మోసగించు. నిన్ను చూడటంతోనే వారిలో కోరిక పుట్టాలి. నిన్నే కోరుకోవాలి. తర్వాత కొట్టుకోవాలి వారి. అలా వారి మధ్యలో శత్రుత్వం కల్పించు. అంతే, మన పని జరిగిపోతుంది, వారి పని కూడా అయిపోతుంది, లోకాలు అన్ని దాళ్లకు కూడా పీడ తొలగిపోతుంది అన్నాడు. తిలోత్తమ అలాగే అని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతల చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసింది. కార్యసిద్ధి కోసమే పెద్దలకు దేవతలకు నమస్కారం పెట్టడం ఆచారం. దాన్ని తిలోత్తమ ఆచరించింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణానికి కూర్చున్నాడు. శివుడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు. దేవతలు ఉత్తరంగా కూర్చున్నారు. ఋషులు మాత్రం అన్ని వైపులా కూర్చున్నారు. తిలోత్తమ ఈ దేవతలందరికీ ప్రదక్షిణం చేసి అప్పుడు ఇంద్రుడు ఈశ్వరుడు మాత్రం తమ స్థానాల్లో ధైర్యంగా కూర్చున్నారు. తిలోత్తమ ప్రదక్షిణం చేస్తూ శివుడి దక్షిణ భాగం వైపుకు వచ్చింది. అప్పుడు ఆయనకు ఆమెను చూడాలనిపించి ఆ తలను కొద్దిగా కదిలించాడు. అంతే, దక్షిణం వైపున ఒక ముఖం మొలిచింది శివుడికి. తిలోత్తమ వెనుక వైపుకు వచ్చింది. శివుడికి మళ్ళీ చూడాలనిపించింది. తలను కొద్దిగా కదిలించాడు. అంతే, పశ్చిమ వైపున మరొక ముఖం మొలిచింది. తిలోత్తమ ఉత్తర వైపుకు వచ్చింది. శివుడికి మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ తలను కొద్దిగా కదిలించాడు. వెంటనే ఉత్తర వైపున ఇంకొక ముఖం కూడా మెలిచింది. ఇదే భావన ఇంద్రుడికి కూడా కలిగి ఒకసారి తిలోత్తమను చూడాలనిపించింది. అంతే, ముందు వైపుల వెనుక వైపున అన్ని ప్రక్కల 1000 కన్నులు ఏర్పడిపోయాయి. పూర్వం శంకరుడు స్థాణు అని స్థిరపడ్డాడు కదా, ఇప్పుడు స్థాణువు అని కీర్తించబడ్డాడు, స్థిరపడ్డాడు. ఇప్పుడు చలించి చతుర్ముఖుడైపోయాడు. అలాగే ఇంద్రుడు పూర్వం బలుడిని వధించాడు. ఇప్పుడు ఆ బలహారి తిలోత్తమను చూసి సహస్రనేత్రుడయ్యాడు. 1000 కళ్ళు కలవాడయ్యాడు. తిలోత్తమ ఎటువైపు వెళుతుందో అటువైపుకు మహర్షులు దేవతలు కూడా తలలు తిప్పి చూశారు. అలా బ్రహ్మదేవుడు ఎదురుగా ఉండగానే ఆయన సమక్షంలోనే అందరూ ఆయన విడిచిపెట్టి తిలోత్తమనే చూశారు. అంత సౌందర్యవతిగా ఉంది. చూస్తున్నారంతే. వీళ్ళకేం కామ ఆశ ఏమి కాలేదు. చూడటానికేమి తిలోత్తమ మీద నుంచి తమ చూపులను
వాళ్ళెవరూ తిప్పుకోలేకపోయారు. తర్వాత తిలోత్తమ నెమ్మదిగా అక్కడి నుండి కదలి సుందోపసుందులు నివసిస్తున్న నగరం వైపుకు అడుగులు వేసింది. అంటే ఇక్కడ ఏంటి చేశారంటే, ఆమె సౌందర్యం, వ్యాస భగవానుడు ఆ సౌందర్యం వర్ణించటానికోసరం వీళ్ళకి ముఖాలు కలిగాయి. ఇంద్రుడికి సహస్రాక్షిగా అయిపోయాడు, నిజమే. శివుడికి కూడా అంతే ముఖం కలిగింది. ఈ మిగతా వాళ్ళందరూ ఆవిడనే చూశారు. అనటానికి కారణం ఏంటంటే, జరిగిందేదో జరిగింది, ఆమె సౌందర్యం అటువంటిది, అంత అద్భుతమైనటువంటి సౌందర్యం. ఆమె వెళ్ళింది అక్కడికి, సుందోపసుందుల దగ్గరికి. ఆమె అటు వెళ్ళటాన్ని చూసి దేవతలు, ఋషులు ఎంతో సంతోషించారు. సుందోపసుందులు కాలం చెల్లిపోయినట్లుగా తెలుసుకున్నారు. వారు మరణించినట్లుగా భావించారు. బ్రహ్మదేవుడు తిలోత్తమ వెళ్ళటాన్ని చూసి దేవతలు, ఋషులను అందరినీ వారి వారి ఇళ్లకు పంపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సుందోపసుందులు భూమండలాన్ని అంతా జయించారు. ముల్లోకాలను వశం చేసుకున్నారు. తమ కోరిక తీర్చుకున్నారు. ఆ లోకకంటకులు దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు మానవులను పీడించారు, హింసించారు. వారి నుండి రత్నాలను అపహరించి సంతోషించారు. ఆ బలవంతులైనటువంటి శత్రువులను ఎదిరించేటువంటి మొనగాడు ముల్లోకాల్లోనే లేడు. ఈ కారణం చేత వారు భోగాలకు వశులైపోయారు. దేవతల్లాగా కర్మలు చేయటం మాని ఆనందాన్ని అనుభవించసాగారు. అందమైన స్త్రీలతో కలిసి విహరించారు. మెడలో మాలలు వేసుకున్నారు. చక్కగా అలంకారం చేసుకున్నారు. భక్ష్యభోజ్యాలను తిన్నారు. సుగంధ ద్రవ్యాలను ఒంటికి పూసుకున్నారు. పైన కూడా చల్లుకున్నారు. మనస్సుకు కావలసిన ఆనందాన్ని అనుభవించారు. మనస్సుకు నచ్చిన ప్రదేశాల్లో దేవతలలాగా విహరించారు. ఒకనాడు సుందోపసుందులు వింధ్యాపర్వతం మీద విహరించాలని వెళ్ళారు. అక్కడ మంచి ఆసనాలపై అందమైన స్త్రీలతో కలిసి కూర్చొని ఆనందిస్తున్నారు. అక్కడ పకపకా నవ్వుతున్నారు. అన్ని ఒళ్ళంతా మరిచిపోయారు. స్త్రీలను కూడా నవ్విస్తున్నారు. వారి ఎదుట కొంతమంది స్త్రీలు మధురంగా పాటలు పాడుతున్నారు. మరికొంతమంది స్త్రీలు చక్కగా నాట్యం చేస్తున్నారు. చక్రవర్తులు కదా వీళ్ళు. ఇంకొక మంది వారిని కొంతమంది స్తుతిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. ఆమె ఎర్రటి వస్త్రం ధరించింది. పూలు కోస్తూ వారికి కనిపించింది. తన రూపంతో ఆమె వారిని పిచ్చివారిని చేసేసింది. ఆమె పూలు కోస్తూ సుందోపసుందులు ఉన్నటువంటి ప్రదేశానికి అతి దగ్గరగా వచ్చింది. అక్కడ కరవీర పుష్పాలు కోయసాగింది. అప్పటికే వారిద్దరూ మధువును బాగా సేవించున్నారు. ఆ మదంతో వారి కన్నులు పైకెక్కి ఉన్నాయి. బాగా తాగారు, తెప్ప తాగారు బాగా. ఆ సమయంలో కొత్తగా తమ వద్దకు వచ్చినటువంటి అందాల రాశిని చూసేసరికి వారి మనస్సు పీడించింది. కాముడు వారిని బాధించాడు. ఆమెను పొందాలనే కోరికను వారిలో రగిలించాడు. వెంటనే వారు ఆసనాల నుండి విసురుగా పైకి లేచారు. సుందుడు తిలోత్తమ కుడి చేతిని పట్టుకున్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు. అన్ని పనుల్లోనూ కలిసి ఉన్నారు కదా. ఇలా తిలోత్తమ చేతిని పట్టుకోవటంలో కూడా కలిసే పట్టుకున్నారు. ఒకే సమయంలో పట్టుకున్నారు. ఇది కూడా ఏకకాలంలో జరిగిపోయింది. అసలే వారు వరగర్వంతో ఉన్నారు. అమిత బలవంతులై ఉన్నారు. ఆపై ధనం, రత్నాలు, సురాపానం వల్ల మదమత్తులై ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.